తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ విషయంలో బీజేపీ బురద జల్లే రాజకీయాలు మానుకోవాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని తీగలగుట్టపల్లి వద్ద జరుగుతున్న ఆర్ఓబీ నిర్మాణ పనులను కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన పరిశీలించారు. పిల్లర్లు, బ్రిడ్జ్ పనులు, స్థల విస్తరణ పనులపై సంబంధిత కాంట్రాక్టర్లతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులు ప్రారంభించి 3 ఏళ్లు పూర్తి అయినా కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని ఆరోపించారు. రైల్వే నుండి స్ట్రక్చరల్ డిజైన్ డ్రాయింగ్స్ మార్చి 28 వరకు పూర్తి కాలేదని, ప్రధాన పిల్లర్లు పూర్తి చేయకుండా కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బ్రిడ్జికు ఇరువైపులా స్థల సేకరణ పేరిట కాంగ్రెస్ పై బీజేపీ నాయకులు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. భూసేకరణ కాకపోవడం వల్లే పనులు ఆలస్యం అవుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆనాడు ఆర్ఓబీ పనులు ప్రారంభించడానికి పోటాపోటీగా బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు శంకుస్థాపనలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే బీఆర్ఎస్ నాయకుడు బీజేపీ ముసుగు వేసుకుని ప్రజలను తప్పుతో పట్టిస్తున్నాడని ఆరోపించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెర వెనుక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్ఓబీకి సంబంధించి తీగలగుట్టపల్లికి సంబంధించినటువంటి ఆర్ఓబీ పనులపై బీజేపీ బురద రాజకీయం మార్కోవాలని చెప్తా ఉన్నాం. పనులు ప్రారంభించి శంకుస్థాపన చేసి 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మెయిన్ పియర్స్ సంబంధించి రైల్వేకి సంబంధించినటువంటి ఏదైతే ప్రధానమైనటువంటి పిల్లర్లు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డ్రాయింగ్స్ మార్చి 27 తారీఖు వరకు కూడా పూర్తి కాలేదు. అంటే దీని తర్వాత కూడా ఇంకా కరెక్షన్కి వచ్చి ఏప్రిల్ మాసంలో దీనికి సంబంధించినటువంటి డిజైన్స్ వస్తే మరి 3 సంవత్సరాలుగా అలసత్వం ప్రదర్శించి కనీసం ప్రధానమైనటువంటి పిల్లర్లు ఏదైతుందో వాటికి సంబంధించిన డిజైన్లు పూర్తి చేయకుండా ఈరోజు కేవలం ల్యాండ్ ఎక్విజిషన్ 12 ఫీట్లు ఇరువైపులా 12 ఫీట్లకు సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని బదనం చేయాలనేటువంటి బురద రాజకీయాలు బీజేపీలు చేస్తూ ఉన్నారు. 100 ఫీట్ల R&B రోడ్డుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ 100 ఫీట్ల రోడ్లో ప్రధానమైనటువంటి బ్రిడ్జి నిర్మించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి R&B మిగతా పిల్లర్లు ఏవైతున్నాయో వాటిని పూర్తి చేసి ప్రధానమైనటువంటి రైల్వేకి సంబంధించినటువంటి డ్రాయింగ్స్, పిల్లర్లకు సంబంధించిన డ్రాయింగ్స్ పూర్తి కాకపోవడం వల్ల పనులు ఆగిపోయినాయి. ఆ లెవెల్స్ కలిసే అవకాశం ఉండదు కాబట్టి ఆ డ్రాయింగ్స్ కోసం ఆగాల్సి వచ్చింది. మరి 3 సంవత్సరాలుగా ఈ డ్రాయింగ్స్ను పూర్తి చేయాలనుకున్నటువంటి బాధ్యత ఎవరి మీద ఉండే? మొన్నటి వరకు ఎంపీగా ఉండి ఈరోజు మళ్ళీ మంత్రిగా ఎంపీగా గెలిచి కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ 3 సంవత్సరాలుగా ప్రధానమైనటువంటి పిల్లర్కి సంబంధించినటువంటి డ్రాయింగ్లకు సంబంధించి మీ అలసత్వాన్ని ఈరోజు బురద రాజకీయాలు చేసి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని మరి ఏ విధంగా బురద జల్లాలని చెప్పి ఇలా ఏదైతే ల్యాండ్ ఎక్వేషన్కి సంబంధించి పనులు నత్తనక నడుస్తున్నాయని చెప్పి ఇలా బీజేపీలో ఒక డ్రామా కంపెనీ మొదలుపెట్టి, కాబట్టి మేము ఏదైతే ఉందో మీకు సంబంధించినటువంటి అలసత్వాన్ని, మీరు చేసినటువంటి నిర్లక్ష్యాన్ని ఈరోజు ప్రజలు ఇబ్బందులు పడేదాన్ని మా మీద నెట్టే ప్రయత్నం చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్తాను.